అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ కూడా సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కడప కలెక్టరేట్ను ముట్టడించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చెప్పండి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఏదైతే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాగ్దానం చేసిందో, ఏదైతే తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో వారు పొందుపరిచారో దాన్ని అమలు చేయమని మాత్రమే కోరుతా ఉన్నాం. ఎందుకంటే వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మేము 5 లక్షల రూపాయలు చేయండి, అన్ని రకాల వస్తువుల రేట్లు పెరిగాయని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు అధికారాన్ని చేపట్టి 7 మాసాలు పూర్తి అయినా సరే ఇప్పటికి కూడా మీటింగులో మాట్లాడుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా అర్హులను లబ్ధిదారుల యొక్క ఎంపిక జరగలేదు. ఎక్కడ కూడా ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదు. ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వడం లేదు. గతంలో ఏదైతే 1,80,000 రూపాయలు ఇచ్చారో దాన్నే ఇస్తూ ఉన్నారు. నిన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారితో కూడా నేను మాట్లాడాను. నేను మాట్లాడితే ఆయన ఏమంటున్నారంటే ఎవరైతే 1,80,000తో నిర్మించుకుంటారో వాళ్ళకు మాత్రం మేము ఇప్పుడు ముందు చేస్తున్నామంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఎలక్షన్లో అధికారం రాకముందు చాలా క్లియర్గా చెప్పారు, 4 లక్షలు ఇస్తామన్నారు. మీరు ఇవ్వకుండా ఎవరైతే 1,80,000తో కట్టుకుంటారో వాళ్ళకు మాత్రమే మేము గృహప్రవేశాలు చేస్తామంటే ఇది మీరు చెప్పిన దానికి ఆచరణలో జరుగుతున్న దానికి సంబంధం లేదు. కాబట్టి అంటే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వండి, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వండి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు ప్రభుత్వ భూములు, బంజరు భూములు ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ పేరుతో అన్నీ కూడా పెద్దవాళ్లకు, డబ్బున్న వాళ్లకు, ధనవంతులకు, భూస్వాముల చేతులు లేకపోతూ ఉన్నాయి. దాన్ని ఆపాల్చడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దానికి కూడా మీకు ఆటంకాలు వస్తున్నాయని మాకు తెలుసు. కాబట్టి అంటే పేదవాళ్ల భూములు పేదవాడికే దక్కాలి. గతంలో ఇందిరాగాంధీ గారి కాలం నుంచి కూడా ఏ ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నాయి, ఈవెన్ ఎన్టీ రామారావు గారి అధికారంలో ఉన్నా, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజంతా కూడా పేదవాళ్ళు కొన్ని భూములు దక్కాయి మా పోరాటాల ఫలితంగా. ఆ భూములన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ పెద్దవాళ్ళందరూ కూడా ఆక్రమణ చేసుకుంటూ ఉంటే, వాళ్ళ చేతుల్లోకి పోతూ ఉంటే మేము చూస్తూ ఉంటాము. మాకు అధికారం వచ్చింది కదంటే అది సరైనది కాదు. కాబట్టి మీరు ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలని ఇవాళ 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా జనాన్ని సమీకరించి మా ఉద్యమాలు చేపట్టాం. తప్పకుండా ఈ ప్రభుత్వం దిగి వస్తుంది. పేదవాడికి న్యాయం దక్కేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. అంటే ప్రధానంగా ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రభుత్వ విలువైన స్థలాలను కూడా కబ్జా జరుగుతున్న పరిస్థితి ఎలా చూడాలి? కడప నగరంలోనే ఒక రకంగా భారీ స్థాయిలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు కూడా కబ్జాకు గురవుతున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా ఈ కబ్జాలను ప్రోత్సహించింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రకంగా చెప్పారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు కూడా మాతో పాటు వారు కూడా ఖండించారు. కానీ అదేమి దౌర్భాగ్యమో కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఆసాములు ఉన్నారో, ఎవరైతే ఈ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళు మెల్లగా షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళే తెలుగుదేశంలో, జనసేన పార్టీలో లేదా బీజేపీలో చేరి వాళ్ళే పోయి మళ్ళీ అదే కబ్జాలకు పాల్పడే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి నేను ప్రభుత్వానికి అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి దృష్టికి మేము ఎప్పటికప్పుడు ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. రెవెన్యూ మంత్రి గారు కూడా స్పందిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా సరే పేదవాడికి న్యాయం దక్కేంత వరకు మా పోరాటం ఆపేది లేదు. పోరాటాన్ని ఉధృతంగా కొనసాగిస్తాం. చంద్రబాబు బిడ్డలు ఎక్కువ కరెంట్ వ్యాఖ్యలు ఎలా చూడాలి? చంద్రబాబు గారు అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే తనకు మాత్రం ఒక్కడుకు ఉండాలి, తన కొడుకు ఉండాలి, పేదవాళ్ళు మాత్రం దండికి పిల్లలు కానండి, మీకు కావాల్సింటే అమ్మఒడి స్కీములు ఇస్తానంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏమంటే జనాన్ని ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదైనా అంటే అది భారతదేశం. ఇవాళ ప్రపంచంలో 143 కోట్ల జనాభా కలిగిన దేశం భారతదేశం. నువ్వు సౌత్ ఇండియా, నార్త్ ఇండియాని పోలిక పెట్టి మన జనాభా తగ్గిపోతుందని, మనకి ఇక్కడ సీట్లు తగ్గిపోతున్నాయి కాబట్టి కనండి అంటే ఇది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా సమస్య కానే కాదు, భారతదేశ సమస్య ఇది. భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది, పేదరికం ఎక్కువ ఉంది, చదువురాని వాళ్ళు, అవిద్యావంతులు ఎక్కువ మంది ఉన్నారు. వీటిని పోగొట్టకుండా నీవు ఆ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీరు ఎక్కువ మంది పిల్లలు కనండి అంటే నీ మాట అయిన పిల్లలు కనేది ఎవరు? నీ పక్కన ఉన్నవాడు ఎవడన్నా కంటాడా? షావుకారులు ఎవరైనా ఎక్కువ మంది పిల్లల్ని కంటారా? అంటే పేదవాళ్ళు మోసపోవాలనా? కాబట్టి చంద్రబాబు నాయుడు ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. ఆయన మాటలు ఉపసంహరించుకోవాలని కోరుతాను. చెప్పండి. ఒక రకంగా ఇళ్ల పట్టాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా మరోవైపు ఏదైతే ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జాకు గురవుతున్నాయి, ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని?
ప్రభుత్వము ఒకవైపున ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తూ ఉంది. కానీ ఆచరణలో అవన్నీ కూడా సంవత్సరాల తరబడి పాలక వర్గాలు మారుతూ ఉన్నారు తప్ప పేదల యొక్క తలరాతలు మారలేదు. దాని ఫలితంగానే డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అంటే ప్రభుత్వము గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన అనంతరము ఈ రాష్ట్రంలో గుడిసెరహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యం అని చెప్పి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి నేను ఇల్లు ఇచ్చానన్నాడు. మళ్ళీ తిరిగి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు 2 సెంట్లు 3 సెంట్లు స్థలం ఇస్తామన్నారు. అంటే మీరు వాగ్దానాలు చేయడం వరకే పరిమితమైనారు తప్ప మీరు శాశ్వత ప్రాతిపదికపైన ఈ సమస్యను మీరు నెరవేర్చడం లేదనేది నంబర్ 1. అయితే నంబర్ 2, కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ పెరుగుతూ ఉంది, పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి, వాళ్ళ పిల్లలకు మళ్ళీ పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి. కాబట్టి సంసారాలు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా డిమాండ్ కూడా పెరుగుతుంది. దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం వాగ్దానాల వరకే పరిమితమైంది. కాబట్టి వేలాది మంది ఈరోజు ఇల్లు కావాలని చెప్పేసి లక్షల మంది ఈరోజు బయటికి రావడం జరుగుతూ ఉంది. రెండోది, భూములు ఆక్రమిస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకుంటాము, మా రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి, మా రెడ్ బుక్ను మేము పైకి చూపిస్తే అది మాత్రం మొత్తం జీవితాలన్నీ చించేస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప ఆ రెడ్ బుక్లో పేర్లు ఉండే వాళ్ళంతా మళ్ళీ మీ జెండాలు పట్టుకొని వాళ్ళు మీ పార్టీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళే తిరిగి మీ పార్టీలోకి వచ్చి వాళ్ళే కాంట్రాక్టర్లు అవుతారు ఇస్తున్నారు, వాళ్ళే టెండర్లు వేస్తున్నారు, వాళ్ళకే మళ్ళీ టెండర్లు దక్కుతూ ఉన్నాయి. ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారని గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడారో వాళ్ళంతా ఈరోజు మీ పార్టీలో చేరుతున్నారు. అంటే మీరు దొంగలకు కాపలా కాస్తున్నారు, లేదంటే ఇలాంటి కాంట్రాక్టర్లకు కాపలా కాస్తున్నారు, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టే వారికి కాపలా కాస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టే వాళ్ళకు కాపలా కాస్తున్నారు, ఫ్రీ హోల్డ్ భూములు ఆక్రమించినటువంటి అసైన్డ్ భూములు ఆక్రమించిన వారికి మీరు కాపలా కాస్తున్నారు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం కాల. అంటే దొంగలతో చేతులు కలపడం ద్వారా దుర్మార్గులని ఎవరైతే చెప్పారో వారిని మళ్ళీ మీ పార్టీలో చేర్చుకోవడం ద్వారా మీ జెండాలు వారికి రక్షణ కల్పిస్తున్నాయి, పేదవాళ్ళను మాత్రం ఉన్నటువంటి గుడిసెల్లోంచి బయటికి గంటేస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్పేదానికి చేసేదానికి నక్కకు నాగలో కనుక్కున్నంత తేడా ఇక్కడ కనిపిస్తుంది. చెప్పేటప్పుడేమో చాలా బ్రహ్మాండంగా చెప్తారు, అంటే వాగ్దానాలు మాత్రం పెద్ద బారెడు తప్పు వాగ్దానాలు ఇస్తారు, ఆచరణలో మాత్రం జానడు కూడా కదలడం లేదు. అంటే ప్రధానంగా కడప నగరంలో కావచ్చు, బద్వేల్లో కావచ్చు, పేదల ఇళ్ల స్థలాలు కూడా కబ్జాకు గురవుతాయి. మరోవైపు ప్రభుత్వ స్థలాలు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కూడా దోచిపెట్టే పరిస్థితిని ఎలా చూడాలంటారు? ప్రభుత్వ స్థలాలు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు పెద్దలు గద్దలు తన్నుకొని పోతున్నారంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం అధికారంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థతో పాటు పరిపాలనా రంగంలో ఉన్నటువంటి పెద్ద అధికారులంతా కూడా వారితో కుమ్మక్కై వాళ్ళ కొంపలకు పోయి ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయో వాళ్లకు లిస్ట్ ఇచ్చి వారి ద్వారా కబ్జా చేయించి వాళ్ళు వేసే ఎంగిలి కూడుకు వీళ్ళు ఆశపడుతున్నారు. కాబట్టి వాళ్ళు యథేచ్ఛగా దోపిడీ చేసుకున్నారు. చట్టం ఇది చెప్పింది, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది చెప్పింది, సుప్రీంకోర్టు ఇది చెప్పింది. దాని ప్రకారం ఎవడైనా ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడితే వాడు 3 నెలల పాటు బెయిల్ లేకుండా లోపల ఉంటాడని ఒక పక్క చట్టాలు చెప్తుంటే అవేమో పేదవాళ్ళ పైన ప్రయోగిస్తారా? మీరేమో చెరువులు, కుంటలు, వంకలు, వాగులు, మైనింగులు, రేపు భవిష్యత్తు ప్రభుత్వానికి అవసరమయ్యే స్థలాలు ఆక్రమించిన వాళ్ళపైన చర్యలు తీసుకోరా? కాబట్టి చెప్పేదానికి చేసేదానికి ద్వంద్వ ప్రమాణాలతో కూడినటువంటి అధికార యంత్రాంగం రాజకీయ వ్యవస్థ కొనసాగుతుంది. రాజకీయ వ్యవస్థ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ అలాంటి దొంగలకు రక్షణ కవచంగా ఉంది. కాబట్టి ఇది సమస్య పోవడం లేదు. ఒక రకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అయితే ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, వాగులు వంకలు ఆక్రమణలకు గురవుతుంటే రెవెన్యూ అధికారులు నిమ్మకు నిర్వహించడం వల్లే పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పేదల పక్షాన సిపిఐ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ఉద్యమ బాట పట్టి పేదలకు 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు సాగు భూమిని కూడా అందిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి సిపిఐ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.